Welcome back to our channel. Welcome back to our channel. This is Jyoti Srinivas. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే భాగాలు. ఇవి సెంటెన్స్లో ఉంటాయి, క్లాజెస్లో ఉంటాయి, ఫ్రేజెస్లో ఉంటాయి, అండ్ వర్డ్స్లో ఉంటాయి, అండ్ మార్ఫిమ్స్ అంటే ఈ విధంగా పెద్ద పెద్ద భాగాల నుంచి చిన్న చిన్న భాగాలుగా కూడా ఇవి ఉంటాయి. సో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ కాన్స్టిట్యూయెంట్స్ ఇవి ఒక వాక్యము, ఒక పదము ఒక మీనింగ్ఫుల్గా మనకు రావాలంటే, పూర్తి అర్థవంతమైన ఒక వాక్యాన్ని మనం తయారు చేయాలంటే దానికి కొన్ని పదాల సమూహం, ఒక పదము మరి ఇంకొక పదము మరి ఇంకొక పదము, ఈ విధంగా కొన్ని పదాలు కలిస్తే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వస్తుంది. ఆ పదాలనే ఇక్కడ మనం మార్ఫిమ్స్ అంటాము. ఆ మార్ఫిమ్స్లో ఉంటాయి ఈ భాగాలు, కాన్స్టిట్యూయెంట్స్ అనేవి. వర్డ్స్ ఉంటాయి, తర్వాత ఫ్రేజెస్లు, తర్వాత క్లాజెస్. ఈ విధంగా ఇవన్నీ కలిస్తే మనకు ఒక పెద్ద సెంటెన్స్ వస్తుంది, ఒక మీనింగ్ఫుల్ వాక్యం వస్తుంది. దాన్నే మనం మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటాం. ఒకసారి చూడండి. In a syntactic analysis, a constraint is a word, a group of words. అందులో ఒక పదము కానీ ఒక పదాల సమూహము, అవన్నీ కలిసి ఒక యూనిట్గా ఉంటాయి, సింగిల్ యూనిట్గా ఒక సెంటెన్స్లో. ఈ విధంగా కొన్ని యూనిట్లు కలిసి మనకు ఒక పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఆ సెంటెన్స్లో, ప్రతి సెంటెన్స్లో కూడా ఫ్రేజెస్ ఉంటాయి, క్లాజెస్ ఉంటాయి. అంటే ఈ కాన్స్టిట్యూయెంట్స్ అనేవి సెంటెన్స్లు ఉంటాయి, ఫ్రేజ్లు ఉంటాయి, క్లాజెస్లో ఉంటాయి. ఈ విధంగా మనం ఒక పూర్తి సెంటెన్స్ తయారు చేయాలంటే ఆ సెంటెన్స్ is made up of a group of words, is made up of a group of phrases and a group of clauses and a group of words and a group of morphemes. ఇవన్నీ కలిస్తేనే మనకి ఒక పూర్తి అర్థవంతమైన సెంటెన్స్ వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ద బాయ్ విల్ సింగ్, ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. ద బాయ్ విల్ సింగ్, ద బాయ్ విల్ సింగ్, ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. ఈ సెంటెన్స్ చూస్తే దీంట్లో 4 పదాలు ఉన్నాయి. ఇక్కడ 4 వర్డ్ ఫార్మ్స్ ఏంటి? ద, 1 2 3 4. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ద అనేది ఆర్టికల్, బాయ్ అనేది ఇట్స్ ఏ నౌన్, నెక్స్ట్ విల్ అనేది ఇట్స్ ఏ మోడల్ వర్బ్, సింగ్ అనేది అ వర్బ్, ఇట్స్ ఎ వర్బ్. సో ఈ విధంగా సెంటెన్స్లో చూసారా, సెంటెన్స్లో 4 వర్డ్స్ ఉన్నాయి. వీటిని కూడా మనం కాన్స్టిట్యూయెంట్స్ అంటారు. ఒకసారి చూడండి దాన్ని.
the boy will sing. It's a four verb forms. The అనేది ఇట్స్ అన్ ఆర్టికల్, బాయ్ అనేది a noun, will అనేది ఇట్స్ అ మోడల్ వర్బ్, సింగ్ అనేది ఇట్స్ అ వర్బ్. అయితే ద బాయ్ విల్ సింగ్ అనే సెంటెన్స్ని కాన్స్టిట్యూయెంట్ అనాలిసిస్ రికగ్నైజెస్ ఓన్లీ టూ పార్ట్స్. ఈ కాన్స్టిట్యూయెంట్ అనాలిసిస్ దాన్ని ఓన్లీ రెండు పార్ట్లుగా మాత్రమే మనకి డివైడ్ చేసింది. అందులో ఒకటి ద సబ్జెక్ట్ అండ్ ద ప్రెడికేట్. ఆ సబ్జెక్ట్నే నౌన్ ఫ్రేజ్ అంటారు. సో ద బాయ్ ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్, దీన్ని నౌన్ ఫ్రేజ్ అంటారు. తర్వాత రెండవది ద ప్రెడికేట్, దీన్ని వర్బ్ ఫ్రేజ్. విల్ సింగ్ అనేది వర్బ్ ఫ్రేజ్. ఆ విధంగా సెంటెన్స్లో ఇక్కడ మనకి రెండు ఫ్రేజ్లు ఉన్నాయి. సో ద బాయ్ ఈజ్ ఎ నౌన్ ఫ్రేజ్ అండ్ విల్ సింగ్ అనేది ఇట్స్ ఎ వర్బ్ ఫ్రేజ్. సో లుక్ ఎట్ దట్ బోర్డ్, ఒకసారి చూడండి. My dog Aristotle bit the postal carrier on the ankle. It is a sentence. ఇది ఒక వాక్యము. ఈ వాక్యంలో అనేక కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. అయితే కాన్స్టిట్యూయెంట్ అనాలిసిస్ ప్రకారం రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి సబ్జెక్టు, రెండు ఆబ్జెక్టు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇట్స్ ఎ నౌన్ ఫ్రేజ్. ఈ నౌన్ ఫ్రేజ్, సబ్జెక్ట్ అనేది నౌన్ ఫ్రేజ్. ఏంటి, మై డాగ్ అరిస్టాటిల్ ఇస్ ఏ నౌన్ ఫ్రేజ్, సబ్జెక్ట్ నౌన్ ఫ్రేజ్లో ఉంది. నెక్స్ట్ ప్రెడికేట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రెడికేట్, ఇది వర్బ్ ఫ్రేజ్, దీన్ని వర్బ్ ఫ్రేజ్ అంటారు. See, the beat the postal carrier on the ankle, it is called verb phrase. సో ఆ విధంగా మనం చూసుకుంటే సెంటెన్స్ని, ఈ సెంటెన్స్లో మనం టూ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఒకటి సబ్జెక్టు, రెండు ఆబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ అనేది నౌన్ ఫ్రేజ్లో ఉంది. ఆ నౌన్ ఫ్రేజ్ ఏంటంటే మై డాగ్ అరిస్టాటిల్ ఇస్ ఎ నౌన్ ఫ్రేజ్. ప్రెడికేట్ అనేది ఇట్స్ అ వర్బ్ ఫ్రేజ్. ఏమిటి వర్బ్ ఫ్రేజు? బీట్ ద పోస్టల్ క్యారియర్ ఆన్ ద యాంకిల్ అనేది వర్బ్ ఫ్రేజ్. సార్ చూడండి, సార్ చూస్తే మై డాగ్ అరిస్టాటిల్ బైట్ ద పోస్టల్ క్యారియర్ ఆన్ ద యాంకిల్ అనే సెంటెన్స్ని, ఈ సెంటెన్స్ని మనం దీంట్లో రెండు ఫ్రేజులు ఉంటాయి, నౌన్ ఫ్రేజు అండ్ వర్బ్ ఫ్రేజు. మనం అలా డిస్కస్ చేసుకున్నాము, నౌన్ ఫ్రేజు వర్బ్ ఫ్రేజ్ అని. అయితే ఇప్పుడు మనం నౌన్ ఫ్రేజ్ గురించి మాట్లాడతాం. ఈ నౌన్ ఫ్రేజ్లో మళ్ళీ డిటర్మినర్, నౌన్ అండ్ మోడిఫైయర్ అనే కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. డిటర్మినర్ మై అనేది డిటర్మినర్, నౌన్ డాగ్, మోడిఫైయర్ అరిస్టాటిల్. అంటే డిటర్మినర్, నౌన్, మై డాగ్ అనేది ఇక్కడ అరిస్టాటిల్ మోడిఫై చేస్తుంది. ఇక్కడ మై డాగే అరిస్టాటిల్. సో ఈ మై డాగ్ ఈజ్ దట్ మోడిఫై దిస్ అరిస్టాటిల్. సో దిస్ ఈజ్ నౌన్ ఫ్రేజ్. ఇది నౌన్ ఫ్రేజ్. ఈ నౌన్ ఫ్రేజ్లో మాడిఫైయర్స్, ప్రీ మాడిఫైయర్స్ ఉంటాయి,
పోస్ట్ మాడిఫైయర్స్ ఉంటాయి. వీటి గురించి మీకు నేను నెక్స్ట్ క్లాస్లో మనం ఒక అంశాన్ని తీసుకొని అంశాన్ని మనం డెప్త్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతి అంశాన్ని కూడా. సో కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో వాట్ ఆర్ ప్రీ మాడిఫైయర్స్ అండ్ పోస్ట్ మాడిఫైయర్స్ మనం డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే తర్వాత నౌన్కు ముందు వస్తాయి. నౌన్కు ముందు వచ్చే వీటిని ప్రీ మాడిఫైయర్స్ అంటారు. ఇవేంటంటే ఆర్టికల్స్, చూసారా, ఆర్టికల్స్, పొసెసివ్ ప్రొనౌన్ అండ్ అడ్జెక్టివ్స్ అండ్ పార్టిసిపల్స్. ఇవన్నీ కూడా మనకి ప్రీ మాడిఫైయర్స్. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, నౌన్ ఫ్రేజ్ చూడండి. నౌన్ ఫ్రేజ్, డిటర్మినర్, నౌన్ అండ్ మాడిఫైయర్. ఇక్కడ మై డాగ్ అరిస్టాటిల్, ఇక్కడ మై డాగ్ అనేది అరిస్టాటిల్ మాడిఫై చేస్తుంది. చూస్తే సార్ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ వెబ్ ఫ్రేజ్ని డిస్కస్ చేసుకున్నాము. నౌన్ ఫ్రేజ్ని, సారీ, ఇది వర్బ్ ఫ్రేజ్. ఈ వర్బ్ ఫ్రేజ్లో చూడండి, కాన్స్టిట్యూయెంట్స్ సెంటెన్స్ని వర్బ్ ఫ్రేజ్ ఉంటుంది సెంటెన్స్లో. ఈ యొక్క వర్బ్ ఫ్రేజ్లో కాన్స్టిట్యూయెంట్ అనాలిసిస్ ప్రకారం ఇది 3 పార్ట్లుగా డివైడ్ అయింది. ఒకటి వర్బ్, దీంట్లో వర్బ్ బిట్. రెండవది ద నౌన్ ఫ్రేజ్, ద పోస్ట్ క్యారియర్ అనేది నౌన్ ఫ్రేజ్. తర్వాత ద ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆన్ ద యాంకిల్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో ఇది వర్బ్ ఫ్రేజ్. ఈ వర్బ్ ఫ్రేజ్లో 3 కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఒకటి వర్బ్, రెండవది ద నౌన్ ఫ్రేజ్, మూడవది ద ప్రిపోజిషనల్ ఫ్రేజ్. వర్బ్ ఫ్రేజ్లో వర్బ్లో బిట్, ద నౌన్ ఫ్రేజ్ వచ్చేసి ద పోస్టల్ క్యారియర్, ద ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వచ్చేసి ఆన్ ద యాంకిల్. ఒకసారి ట్రీ డయాగ్రామ్ తీసుకుంటే వర్బ్ ఫ్రేజ్, దాన్ని మళ్ళీ వర్బ్ ఫ్రేజ్గా ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా తీసుకుందాము. వర్బ్ ఫ్రేజ్ ఉంటుంది. వర్బ్ ఫ్రేజ్లో వర్బ్ ఇది ఒక కాన్స్టిట్యూయెంట్, తర్వాత రెండో కాన్స్టిట్యూయెంట్ వచ్చేసి నౌన్ ఫ్రేజ్, తర్వాత మూడో కాన్స్టిట్యూయెంట్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ వర్బ్ ఫ్రేజ్లో వర్బ్ నౌన్ ఫ్రేజ్గా డివైడ్ అయింది. తర్వాత ఈ వర్బ్ ఫ్రేజ్ ఏంటంటే వర్బ్ ఏంటంటే బిట్, వర్బ్ అనేది బిట్. తర్వాత నౌన్ ఫ్రేజ్ తీసుకుంటే ఈ నౌన్ ఫ్రేజ్లో మళ్ళీ డిటర్మినర్, అడ్జెక్టివ్ అండ్ నౌన్. నౌన్ ఫ్రేజ్లో డిటర్మినర్, అడ్జెక్టివ్, నౌన్, ఈ 3 కలిసి మనకు నౌన్ ఫ్రేజ్ ఏర్పడుతుంది. డిటర్మినర్ వచ్చేసి ద, అడ్జెక్టివ్ పోస్టల్, నౌన్ క్యారియర్. సో ఇది వర్బ్ ఫ్రేజ్. ఒకసారి చూడండి, లుక్ ఎట్ ద బోర్డ్. Verb phrase. నెక్స్ట్ ఇంతవరకు మనం నౌన్ ఫ్రేజ్ అయిపోయింది, వర్బ్ ఫ్రేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో మనం ఈ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి: ప్రిపోజిషన్, డిటర్మినర్, నౌన్. ప్రిపోజిషన్ వచ్చేసి ఆన్, డిటర్మినర్ ద, నౌన్ వచ్చేసి యాంకిల్, ఆన్ ది యాంకిల్. సో ఈ విధంగా మనం ఒక ట్రీ డయాగ్రామ్లో మనం ఈ కాన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మనం ట్రీ డయాగ్రామ్ మనం రాసుకోవచ్చు.
చూద్దాం. సార్ చూస్తే దీన్ని ట్రీ డయాగ్రామ్ అంటారు. ఈ ట్రీ డయాగ్రామ్లో మనకు కావలసిన పూర్తి వాక్యంలోని అన్ని కాన్స్టిట్యూయెంట్స్ ఇక్కడ మనకు అవపడుతున్నాయి. ఈ యొక్క ట్రీ డయాగ్రామ్లో మనకి మార్ఫిమ్స్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి, ఫ్రేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సెంటెన్స్లో కాన్స్టిట్యూయెంట్స్. సెంటెన్స్ని మనం తీసుకుంటే సబ్జెక్టు, ప్రెడికేట్. ఈ సబ్జెక్ట్ని నౌన్ ఫ్రేజ్ అంటారు, ప్రెడికేట్ అంటే వర్బ్ ఫ్రేజ్ అంటారు. ఈ నౌన్ ఫ్రేజ్లో చూడండి, ఒకసారి స్ట్రక్చర్ చూడండి. ట్రీ డయాగ్రామ్ మనం ఎట్లా తెలుసుకుంటాము. డిటర్మినర్, నౌన్, మాడిఫైయర్. సో ఇక్కడ నౌన్ ఫ్రేజ్ వచ్చేసి మై డాగ్ అరిస్టాటిల్, ఇట్స్ ఎ నౌన్ ఫ్రేజ్. తర్వాత ప్రెడికేట్లో దీన్ని వర్బ్ ఫ్రేజ్ అంటారు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ వర్బ్ ఫ్రేజ్ మనకి అకార్డింగ్ టు కాన్స్టిట్యూయెంట్ అనాలిసిస్ దీనిలో 3 పార్ట్స్ ఉంటాయి. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇదొక వెర్బ్. సో వెర్బ్ ఫ్రేజ్ మళ్ళీ వెర్బ్ ఉంటుంది, ఇదొక పార్ట్. ఇది వెర్బ్ అనేది బిట్. రెండోది నౌన్ ఫ్రేజ్. ఈ నౌన్ ఫ్రేజ్ మళ్ళీ డిటర్మినర్, అడ్జెక్టివ్, నౌన్. డిటర్మినర్ వచ్చేసి ద, అడ్జెక్టివ్ పోస్టల్, నౌన్ క్యారియర్. థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో నెక్స్ట్ ప్రిపోజిషన్, డిటర్మినర్ అండ్ నౌన్ ఆన్ ద యాంకిల్. సో కంప్లీట్గా ఈ మొత్తాన్ని అంటే ఇదొక కాన్స్టిట్యూయెంట్, అదొక కాన్స్టిట్యూయెంట్. ఈ 2 కాన్స్టిట్యూయెంట్స్ని కలిపేస్తే మనకి పూర్తి వాక్యం వస్తుంది, సెంటెన్స్ వస్తుంది. అదే మై డాగ్ అరిస్టాటిల్స్ బెయిట్ ద పోస్ట్ క్యారియర్ ఆన్ ద యాంకిల్. ఇట్ ఈస్ ఏ కంప్లీట్ సెంటెన్స్. దీన్ని మనం ట్రీ డయాగ్రామ్లో ఈ ఫ్రేజెస్ రూపంలో మనం ఇప్పటిదాకా తెలుసుకుందాం. ఒకసారి చూడండి. చూస్తే ఆల్రెడీ ఇప్పటివరకు మనం సెంటెన్స్ దానిలో గల భాగాలు కాన్స్టిట్యూయెంట్స్ గురించి నేర్చుకున్నాము. అయితే ఇక్కడ ఇమ్మీడియట్ కాన్స్టిట్యూయెంట్ అనాలిసిస్, ఐసీ అనాలిసిస్ అంటారు. ఇమ్మీడియట్ కాన్స్టిట్యూయెంట్ అనేది సెంటెన్స్లో ఆల్రెడీ మనం ఈ సెంటెన్స్లో ఇది నౌన్ ఫ్రేజ్ అని మనం వెర్బ్ ఫ్రేజ్ అని తెలుసుకున్నాము. అయితే ఈ వాక్యంలో అకార్డింగ్ టు దిస్ ఇమ్మీడియట్ కాన్స్టిట్యూయెంట్ అనాలిసిస్ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సబ్జెక్టు, 2 ప్రెడికేటు. దీన్ని నౌన్ ఫ్రేజ్ అంటారు, వెర్బ్ ఫ్రేజ్ అంటారు. అయితే ఈ నౌన్ ఫ్రేజ్ తర్వాత వర్బ్ ఫ్రేజు మళ్ళా అవి తిరిగి మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతాయి, అవి మళ్ళీ డివైడ్ అవుతాయి. వీటినే ఇమ్మీడియట్ కాన్స్టిట్యూయెంట్స్ అంటారు.
ఇమ్మీడియట్ కాన్స్టిట్యూయెంట్ అంటే నౌన్ ఫ్రేజ్, వెర్బ్ ఫ్రేజ్ సెంటెన్స్లో వాక్యంలోని నౌన్ ఫ్రేజ్లో ఉండే భాగాలు, వెర్బ్ ఫ్రేజ్లో ఉండే భాగాలు అంటే కాన్స్టిట్యూయెంట్స్ మళ్ళీ తిరిగి డివైడ్ అవుతాయి. అవి మళ్ళీ చిన్న చిన్న భాగాలుగా విభజించబడుతుంది. దీనిని ఇమ్మీడియట్ కాన్స్టిట్యూయెంట్ అంటారు. ఈ విధంగా విభజించబడిన ఈ కాన్స్టిట్యూయెంట్స్లో ఫైనల్గా తిరిగి అవి డిటర్మినరు, నౌను, మోడిఫైయర్, ఇక్కడ వర్బు, డిటర్మినస్, యాడ్జెక్టివ్, నౌను, ప్రిపోజిషన్, డిటర్మినర్, నౌను ఈ విధంగా ఏర్పడతాయి. ఫైనల్గా వీటిని అల్టిమేట్ కాన్స్టిట్యూయెంట్స్ అంటారు. అల్టిమేట్ కాన్స్టిట్యూయెంట్స్ ఇవి దే కాంట్ బి ఫర్దర్ బ్రేక్ డౌన్. ఇవి మళ్ళీ తిరిగి బ్రేక్ డౌన్ కావు, ఇవి మళ్ళీ డివైడ్ కావు. మళ్ళీ ఇవి లాస్ట్ అంతే, ఇంతటితో ఎండ్ అయిపోయింది. వీటిని మార్ఫిమ్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ మార్ఫిమ్స్. ఇవి దే ఆర్ ఆల్సో కాల్డ్ కాన్స్టిట్యూయెంట్స్. సో ఈ విధంగా ఇమ్మీడియట్ కాన్స్టిట్యూయెంట్ అండ్ అల్టిమేట్ కాన్స్టిట్యూయెంట్స్. ఇమ్మీడియట్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే నౌన్ ఫ్రేజ్ కానీ వెర్బ్ ఫ్రేజ్ రెండు ఇమ్మీడియట్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. ఈ రెండు కూడా మళ్ళీ తిరిగి సెంటెన్స్లో మళ్ళీ డివైడ్ అవుతాయి, బ్రేక్ డౌన్ అవుతాయి. బ్రేక్ డౌన్ ఇంటూ అనదర్ కాన్స్టిట్యూయెంట్స్. అవి మళ్ళీ తిరిగి కొన్ని చిన్న విభాగాలుగా విభజించబడతాయి. అయితే ఈ విధంగా విభజించబడినవి ఏర్పడే చివరికి వాటిని అల్టిమేట్ కాన్స్టిట్యూయెంట్స్ అంటారు. ఇవి మళ్ళీ విభజింపబడవు. అది చూడండి ఒకసారి.